వెల్కమ్ టు కీటాక్స్. ట్రోఫీ గెలిపించిన కెప్టెన్ ని ఏ టీం అయినా వదులుకుంటుందా? అసలు రిటెన్షన్ లిస్ట్ లోనే లేకుండా షాక్ ఇస్తుందా? ఇలాంటి నెవర్ బిఫోర్ సిచ్యువేషన్ ని ఐపీఎల్ లో ఫేస్ చేసిన ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. కోల్కతా ట్రోఫీ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసింది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ తను పూర్తి రిడెంప్షన్ లో ఉన్నానని, తాడో పేడో తేల్చుకుంటానని, తానేంటో చూపిస్తానని అంటున్నాడు. ఐపీఎల్ లో సాధ్యమేనా? ఐపీఎల్ లో శ్రేయస్ సెన్సేషన్ సృష్టించగలడా? తనదైన మార్క్ వేయగలడా? డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఐపీఎల్ ఊహించని వండర్లు ఎన్నో చూపిస్తుంది. విన్నింగ్ ప్రాబబిలిటీ 5% మాత్రమే ఉన్న టీముల్ని అమాంతం గెలిపిస్తుంది. ఎలాగైనా ఈ టీం గెలవడం పక్కా అనుకున్న మ్యాచ్ లో అనూహ్యమైన ఫలితాలని చూపిస్తుంది. అలాగే ప్లేయర్ల తలరాతల్ని మారుస్తుంది. కొందరిని ఓవర్ నైట్ సూపర్ స్టార్ చేస్తే సూపర్ స్టార్ అవుతాడు అనుకున్న వాళ్ళని అమాంతం నేలకి దింపుతుంది. సరిగ్గా ఇలాంటి ఎక్స్పీరియన్సే శ్రేయస్ అయ్యర్ కి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఛాంపియన్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కి శ్రేయస్ కెప్టెన్ గా ఉన్నాడు. మెగా ఆక్షన్ లో శ్రేయస్ ని కోల్కతా రిటైన్ చేసుకుంటుందని చాలా మంది అనుకున్నారు. లేదంటే ఢిల్లీ ఫ్రాంచైజ్ ఎగరేసుకుపోతుంది, పంత్తో డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి మాజీ కెప్టెన్ ని ఢిల్లీ తీసుకుంటుంది అనుకున్నారు చాలా మంది. ఈ రెండూ జరగలేదు. కోల్కతా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఢిల్లీ పోటీకి రాలేదు. అనూహ్యంగా శ్రేయస్ ఈసారి పంజాబ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. తాను గత ఏడాదిగా ఊహించని పరిస్థితులన్నింటినీ ఫేస్ చేశానని, అందుకోసమే తన ఆట యాటిట్యూడ్ రెండూ మారిపోయాయని, డోంట్ కేర్ మోడ్ లో ఉన్నానని పదే పదే చెప్తూ ఉన్నాడు. వన్డే క్రికెట్ లో అవకాశం వచ్చిన ప్రతిసారి బాల్ స్ట్రైకింగ్ దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, ఫీల్డింగ్ వరకు ప్రతి దాంట్లోనూ శ్రేయస్ డిఫరెంట్ గా కనపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పంజాబ్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఏం చేయగలడు? అసలు శ్రేయస్ అయ్యర్ రికార్డ్ ఎలా ఉందో చూద్దాం. 30 ఏళ్ల అయ్యర్ ఇప్పటి వరకు 2 టీములకు ఆడాడు. ఒకటి ఢిల్లీతో దాదాపు 6-7 ఏళ్ల జర్నీ కంటిన్యూ అయితే కోల్కతాతో చాలా తక్కువే. 3000కు పైగా రన్స్ చేసిన అయ్యర్ స్ట్రైక్ రేట్ మాత్రం 127 ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే కాదు, ఐపీఎల్ లో కూడా క్వాలిటీ పేస్ బౌలింగ్ ని ఫేస్ చేయలేడని, బౌన్స్ అయ్యే పిచ్ల మీద ఆడలేడని చాలా మంది అంచనా వేస్తూ ఉంటారు. స్పిన్ బౌలింగ్ మాత్రం కాన్ఫిడెంట్ గా మంచి స్ట్రైకింగ్ తో ఎదుర్కొంటాడు అనే పేరు శ్రేయస్ అయ్యర్ కుంది. ఈసారి పంజాబ్ ఫార్చ్యూన్స్ మారుస్తానని, ఇప్పటి వరకు అన్లకీ టీమ్ గా ముద్రపడిన పంజాబ్ ని తాను ఛాంపియన్ గా నిలబెడతానని శ్రేయస్ అంటున్నాడు. అది సాధ్యమేనా? చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ పంజాబ్ కన్నా కూడా శ్రేయస్ అయ్యర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? శ్రేయస్ అయ్యర్ మిడ్ రేంజ్ లోనే ఉండిపోతాడా, లేదంటే గనక ఒక స్టార్ గా ఎమర్జ్ అవుతాడా? కోల్కతా టీమ్ లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ తో, ర్యాపోతో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్ కి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అసలు ఊహించని రీతిలో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పిక్ చేసి బ్యాక్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మళ్ళీ శ్రేయస్ బీసీసీఐ పర్మనెంట్ కాంట్రాక్ట్ తీసుకుంటాడని, ఐపీఎల్ లో కూడా అంచనాలకు మించి సెన్సేషన్ సృష్టిస్తాడని కొందరు అంటూ ఉన్నారు. అది సాధ్యమేనా? శ్రేయస్ ఇలాంటి పరిస్థితిని అంతా దాటుకుని నేను టీమిండియా కెప్టెన్ రేస్ లో ఉన్నాను అని నిరూపించగలుగుతాడా? పంత్ లాంటి వాళ్ళని, గిల్ లాంటి వాళ్ళని, జైస్వాల్ లాంటి వాళ్ళని అందరినీ దాటుకుంటూ, సంజు శాంసన్ లాంటి వాళ్ళని అందరినీ బీట్ చేసుకుంటూ శ్రేయస్ పోల్ పొజిషన్ కి వెళ్ళగలడా? మీ అభిప్రాయం చెప్పండి. టీమిండియాలో పోల్ పొజిషన్ కి వెళ్ళాలి అంటే ఈ ఐపీఎల్ లో ఎంత మేరకి సక్సెస్ అవుతాడు, ఎంత ఇంపాక్ట్ చూపించగలుగుతాడు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఈ ఐపీఎల్ సీజన్ లో శ్రేయస్ తనదైన మార్క్ వేయగలుగుతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.